నమస్తే. నేను మీ పెద్దమ్మ విజయకుమార్. అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. ఈరోజు మీకు వినాయకుడికి గొడుగును పెడతాం కదా! సో, ఆ గొడుగు ఇంట్లోనే ఉన్న వస్తువులతో ఎంత ఈజీగా చేసుకోవచ్చో చూపిస్తాను. రండి చూసి నేర్చేసుకుందురు గాని. వినాయకుడికి అంబ్రెల్లా చేయడానికి కావాల్సిన వస్తువులు నేను ప్లాస్టిక్ అంబ్రెల్లా ఒకటి తీసుకున్నాను. సో దానికి ఇప్పుడు డెకరేట్ చేయబోతున్నాను. దానికి లేస్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కుందన్స్ అండ్ B700 గమ్. సో ఇది ఎలా చేయాలో చూసేద్దామా? స్టార్ట్ చేద్దామా? ఫస్ట్ ఈ బార్డర్ లైన్ అంటించేసుకుందాం. సో ఇలాగా కంప్లీట్గా అంటించుకున్న తర్వాత ఒక నిమిషంలో డ్రై అయిపోతుంది. తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏంటంటే ఈ లైన్స్ ఉన్నాయి కదా, ఈ లైన్స్ దగ్గర నేను కట్ చేసి పెట్టుకున్నాను. ఇవి స్టిక్ చేసేసుకుందాం. ఓకే, తర్వాత ఈ మిడిల్ గ్యాప్లోని మనం స్టోన్స్ పెట్టుకున్నాం కదా, ఆ స్టోన్స్ని ఫిక్స్ చేసేసుకుందాం. చాలా సింపుల్, ఈజీగా అయిపోతుంది. పిల్లలు కూడా చక్కగా పిల్లలకి ఇచ్చినా చేసేస్తారు. ఇది వినాయక చవితి అంటేనే పిల్లల పండుగ. ఓకే, సో ఇదే విధంగాను అన్ని గ్యాప్స్లోని కూడా ఫిల్ చేసేసి మీకు చూపిస్తాను. అంబ్రెలా మొత్తం ఇలాగా అంటించేసి ఫిక్స్ చేశాను, రెడీ చేసేసాను. సో ఇప్పుడు నించోడానికి గురించి నేనేం తీసుకున్నాను తెలుసా? మన ఇంట్లో మజ్జిగ కవ్వ ఉంటుంది కదా, ఆ కవ్వాన్ని తీసుకున్నాను అనమాట. తీసుకుని ఇందులోకి ఇన్సర్ట్ చేసేసాను. ఇన్సర్ట్ చేసి గమ్ వేసి ఫిక్స్ చేశాను. ఫిక్స్ చేసి ఇప్పుడు దీన్ని ఇలా నించోపెడితే నించునిపోతున్నాయి. సో మనకి ఇది ఇలా ఉంటే బాగోదు కదా, సో దీనికోసమని నేను ఈ ఊలుతోని మొత్తం ర్యాప్ చేసేసి కనబడకుండాను చేసేసి ఫిక్స్ చేసేస్తాను. ఫిక్స్ చేసేసిన తర్వాత మీకు చూపిస్తాను. కంప్లీట్ అయిపోయింది. ఇది మొత్తం గ్రీన్ ఫైబర్ ఊల్తోని చుట్టేసాను. ఇక్కడ కూడాను మన రన్నింగ్ బీడ్ స్టోన్ రెడ్ కలర్తోని మొత్తం చుట్టేసాను. పైన మాత్రం బ్లూ ఫిక్స్ చేసుకొని కొంచెం ఈ స్టోన్ బీడు ఇలా ఫిక్స్ చేశాను. సో అంబ్రెలా రెడీ అయిపోయింది. వినాయకుడికి అందమైన అంబ్రెలా రెడీ అయిపోయింది. మీ అందరికీ నచ్చింది అనుకుంటాను. Please like, share and subscribe my channel. Thank you all. Happy Vinayaka Chaturthi.